హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడైందని వార్త. ఏపీలో ఉన్నవారందరికీ గుడ్ న్యూస్. ఇకపై వీరందరికీ కరెంటు ఉచితం. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొన్నారు. అందులో మాట్లాడుతూ చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. అలాగే గత ప్రభుత్వం వద్ద రద్దు చేసిన చేనేత కార్మికుల ప్రయోజనాలు మళ్లీ ప్రారంభిస్తామని తెలియజేశారు. అలాగే చేనేత కార్మికులను ప్రోత్సహించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నెలకు ఒకసారైనా చేనేత వస్త్రాలు ధరించాలని చెప్పారు. అలాగే ఇక నుండి చేనేత కార్మికుల కుటుంబాలకు కరెంటు 200 యూనిట్ల వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవు అని తెలిపారు. అంటే చేనేత కార్మికులకు ఉచిత కరెంటును అందించడానికి కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది. చేనేత కార్మికులకు జీఎస్టీ లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ జీఎస్టీ ఎత్తివేయడానికి అనుమతి ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆ జీఎస్టీ భారాన్ని మోస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం దీనికోసం 67 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే ఇకపై చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితం. ఏపీ ప్రభుత్వం అయితే చేనేత కార్మికులకి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. సో 200 యూనిట్ల వరకు కూడా వాళ్ళకి ఎలాంటి కరెంట్ ఛార్జీలు ఉండవని చెప్పి అయితే తెలియజేస్తుంది. సో ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.